హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను విజయలక్ష్మి అండి. వెల్కమ్ టు విఎల్ వంటలు. ఇదిగోండి దమ్ బిర్యానీ, సూపర్ దమ్ బిర్యానీ తయారు చేశానండి. రెడీ అయిపోయింది. చక్కగా జీడిపప్పులు వేయించుకోండి. జీడిపప్పులు కానీ మీ దగ్గర ఏ పప్పులు ఉంటాయో వేయించుకొని ఇలా పైన డెకరేట్ చేసుకుంటే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి అనేది మీకు నేను చేసి చూపిస్తాను. చూడండి, కేజీన్నర మటన్ తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టానండి. ఎటువంటి మ్యాగ్నేషన్ లేదండి. ఉప్పు కానీ ఏం వేయకుండా పక్కన అయితే అలా ఉట్టిది అలా పెట్టానండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని, మనం ఉల్లిపాయలు మరి యాజ్ యూజువల్గా మనం పలావులు వేయటానికి దమ్ బిర్యానీలోకి వేయించుకుంటాం కదా, అలా వేయించుకుందామండి. ఈ విధంగా వేయించుకుంటే ఏ దమ్ బిర్యానీ అని కూడా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి. వీటిని అయితే మీరు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించండి. ఒక కళాయి తీసుకోండి. ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 6 స్పూన్ల వరకు 6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఇలా వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా మంచి కలర్ రావాలి, బాగా త్వరగా వేగాలి అంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ని జల్లండి దాని మీద. మీకు మంచి కలర్ ఈజీగా త్వరగా వచ్చేస్తాయి ఉల్లిపాయలు. ఇదిగోండి, ఈ విధంగా వేయించుకున్న తర్వాత వాటిని ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. ఇది చూసారు కదా, మరీ నల్లగా వేయించినట్లయితే మీరు తీసిన తర్వాత నల్లగా అయిపోతాయండి. కొంచెం ఇలా పచ్చి పచ్చిగా అలా ఉన్నప్పుడే తీసేస్తే బాగుంటుంది. మంచి కలర్ కూడా వస్తాయండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం రైస్ వండేటప్పుడు రైస్లో వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ తీసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేయండి. ఇది ఒక 4 టేబుల్ స్పూన్, అదొక 2 టేబుల్ స్పూన్ ఉంటుంది. 2 or 3 సరిపోతుందండి. అవి ఏంటి అనుకోద్దండి, ఉల్లిపాయలు వేయించిన తర్వాత కొంచెం వాళ్ళు మిగిలిపోయినాయి, పక్కన సైడ్కి అంటుకుపోయినాయి, అందువల్ల దాంట్లో వేసేసాను. ఏంటో అనుకోద్ది మీరు. ఇదిగోండి, ఇప్పుడు నూనె కాగిన తర్వాత బేలీ వేసుకోండి. పులావాకు ఒక మరాఠీ మొగ్గేసుకోండి, ఒక స్టార్ పువ్వు వేసుకోండి. ఈ తక్కువ మసాలాతో చిన్నపిల్లలు, పసిపిల్లలు కూడా తింటారు. ముసలి వాళ్ళు, పళ్ళు లేని వాళ్ళు కూడా తింటారండి. మనం చేసేది మటన్ బిర్యానీ అయినా పళ్ళు లేని ముసలోళ్ళు కూడా తప్పకుండా ఇది ఈజీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే మొక్కలాగా ఉంటుందండి. అది ఏ విధంగా చెయ్యాలి అనేది మన వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాల్సిందండి. చూస్తే మాత్రం మర్చిపోరు. ఇది ఎప్పటికీ కూడా గుర్తుండే బిర్యానీ. మీరు ఎప్పటికీ మర్చిపోరు, ఎప్పుడు ఇదే చేసుకుంటారు. మీరు నమ్మాలి. నమ్మటం కాదండి, మీరు చేసుకున్న తర్వాత నాకైతే కమెంట్ చేసి అయితే చెప్పండి. నా వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇప్పుడైతే అవి వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని మామూలుగా కోసేసి సన్నగా వేసేసేయండి. పచ్చిమిరకాయలు ఎన్ని వేస్తారు అంటే ఒక 10 పచ్చిమిరకాయలు వేయండి. దీంట్లో కారం, మన దమ్ బిర్యానీకి మొత్తం కారం 10 పచ్చిమిరకాయలు. కారాన్ని బట్టి మీరు బాగా కారం తింటే ఇంకో 5 చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో నేను ఎగ్జాక్ట్లీ కొలత చెప్తున్నాను. నేను అప్పుడప్పుడు వేగిన తర్వాత మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 4 టేబుల్ స్పూన్ వరకు కూడా మీరు అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత టమాటాలు ఒక 4 తీసుకొని సన్నగా చాప్ చేసి దాన్ని వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా చాప్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు వేయించండి. నేను చక్కగా మీకు స్పీడ్గా చూపిస్తున్నానండి, స్పీడ్గా కూడా చెప్తున్నాను. మీరు 1కి 2 సార్లు ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత మీరు ఇదే విధంగా ఎప్పుడు కూడా మీరు చేసుకుంటారు. ఇప్పుడు ధనియాల పౌడర్ ఒక 3 స్పూన్స్ వరకు వేసుకోండి. 3 స్పూన్స్, 3 స్పూన్ల వరకు ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువే ఉండాలండి ఈ దమ్ బిర్యానీలో. కొంచెం పసుపు 1/2 స్పూను, లేకపోతే 1/2 స్పూన్ వేసుకోండి. ఇలా వేయించండి. దగ్గరుండి వేయించుకుంటూ ఉండండి. మీరు జీడిపప్పులు కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చండి. లేదంటే నేను లాస్ట్లో జీడిపప్పులు వేసాను కదా మీకు, అలా కాదు అంటే మీరు దీంట్లోనే వేసేసుకోవచ్చు జీడిపప్పులు, ఈ తాలింపులోనే. నేనంటే కొంచెం కొంచెం వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఎగ్జాక్ట్లీ 4 టేబుల్ స్పూన్. పెరుగు 150 గ్రాములు. ఎగ్జాక్ట్లీ గుర్తుపెట్టుకోండి మీరు. 150 గ్రాముల వరకు పెరిగేసాను. 1 కేజీ రైస్కి 1.5 కేజీ మటన్, 2 కలిపి 2.5. ఇప్పుడు మొత్తం వేగిన తర్వాత మీరు మటన్లు ముక్కలు కొంచెం పెద్దవి కొట్టించుకోండి. పెద్దవి అంటే మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు, చూసారా ఆ సైజు కొట్టించుకొని ఇప్పుడు ఈ విధంగా మగ్గనివ్వండి. దీంట్లో ఎటువంటి వాటర్ మీరు పోయాల్సిన అవసరం అయితే లేదండి.
మనం ఉప్పు వేసాము, అన్నీ వేసాము దీంట్లో, కాబట్టి మీరు లిడ్ క్లోజ్ చేసేసి లిడ్ క్లోజ్ చేయండి, సిమ్లో పెట్టండి. ఒక 2 విజిల్స్ సిమ్లో పెట్టినా కూడా మీకు సాల్ట్ వేయలేదండి, సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్న తర్వాత లిట్లో వచ్చేయండి. లిట్లో వచ్చేసి 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచండి. సిమ్లోనే మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడైతే నేను డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నానండి, గెస్ట్లు వస్తున్నారు. ఇప్పుడైతే నేను చపాతీ పిండిని 1/4 కిలో చపాతీ పిండిని తీసుకొని ఒక చిన్న గ్లాస్ పాలు పోసి, కొంచెం షుగర్ వేసి, కొంచెం సాల్ట్ వేసి, వాటర్ పోసి ముద్దగా కలుపుకొని ఈ విధంగా పుల్కాలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి. డిన్నర్లో కాబట్టి పుల్కాలు అయితే బాగుంటాయండి, అందువల్ల నేను పుల్కాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈజీగా, చక్కగా, మెత్తగా, స్మూత్గా ఈ పుల్కాలు టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా అలా అటు ఇటు కాగిన తర్వాత పక్క పొయ్యి మీద వేసుకొని చూసారు ఎలా పొంగుతున్నాయో, సూపర్గా పొంగుతాయండి. చాలా బాగుండే పుల్కాలు. ఇలా అటు ఇటు తిప్పుకోండి, పుల్కాలు నా విధంగా కాల్చుకోండి. అంతేనండి, డిన్నర్లోకి ఈ విధంగా మీరు పుల్కాలు ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. చూసారా ఎలా పొంగుతున్నాయో. ఓకేనండి, మనమైతే పుల్కాలు కూడా ప్రిపేర్ చేసి డిన్నర్ కోసం అయితే పక్కన పెట్టేసుకున్నాం. అలా ఎన్ని కావాలంటే అన్నీ, మీకు ఎన్ని అవసరమైతే అన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడైతే మన స్టవ్ మీద కుక్కర్ పెట్టాం కదండి, అవి అయితే పొంగుతున్నది. 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెడితే మాడకుండా 3 విజిల్స్ వస్తాయండి. ఇది ఒకవేళ మీకు మాడిద్ది అని ఏమన్నా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి. వాటర్ పోయిపోయినా కూడా మంచి టేస్ట్గా ఉంటుంది అది. చూసారా, దాంట్లోని వాటరే వచ్చేసింది. ఇప్పుడైతే ఆ కుక్కర్లో సరిపోదండి కాబట్టి నేను వేరే బౌల్ తీసుకున్నాను. బౌల్ తీసుకొని ఈ విధంగా మనం దీంట్లో ఇలా మటన్ ముక్కలు వేసేసుకొని, మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు వేసుకోండి. కొంచెం స్కిప్ అయింది. ఇదిగోండి, ఉల్లిపాయలు వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా, పుదీనా కూడా జల్లుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మీరు రైస్ వేసేసుకోండి. మొక్క ఆల్రెడీ ఉడికిపోయిందండి, ఇంకా మనం ఇంకా వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, సూపర్గా ఉంటుంది. మనం ఉల్లిపాయలు, కొత్తిమీర అది కూడా జల్లుకోండి. వీడియో కొంచెం సైడ్ అయ్యిందండి. ఇప్పుడు వాటర్ ఎన్ని పోసుకోవాలి, మనం ఎగ్జాక్ట్లీ 1.5 కేజీ 1 కేజీ రైస్ తీసుకున్నామండి. 1.5 మటన్ తీసుకున్నాం, అంటే 2.5 రైస్. అది ఆ మెజర్మెంట్ ఏంటంటే మనకి 1/4 కిలో. ఇప్పుడు 2 పోసాను, 3 మొత్తం ఎన్ని పోయాలంటే దాంతో 5 పోయాలండి. అంటే కేజీ లీటర్ బావు వాటర్ అనమాట. అర్థమైంది కదా, 5 దాంతో అది 1/4 కిలో మెజర్మెంట్ అండి. 5 పోయింది సరిపోతుంది. రైస్ ఎక్సలెంట్గా పొడి పొడిలాడుతా వస్తుంది. ఇదిగోండి లాస్ట్ దండి, ఇది 5 పోసానండి మొత్తం. మీకు కొంచెం మటన్లో రైస్ వాటర్ ఉంటుంది కదండి, అడుగున మనం ఉడికింది కదా ఉంటుంది, మొత్తం అడ్జస్ట్ అవుతుంది మీకు. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా పోసుకోండి. మీరు ఆ ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు ఈ సమయంలో మిల్క్ పోయండి. మిల్క్ ఒక చిన్న గ్లాస్ వరకు పోయండి. అద్భుతమైన టేస్ట్ అండి ఇది. అసలు మీరు ఇది చేశారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలాగే వండుకొని తింటారండి మీరు. ఇప్పుడైతే ఇంకా అన్ని ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా వేసాము, మూత పెట్టేసాము. ఇదిగోండి పైన కొంచెం బరువు పెట్టేసాము. ఇప్పుడు మీరు ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, అదిగోండి ఉల్లిపాయలు ఇప్పుడు వేస్తున్నాను, స్కిప్ అయింది అనుకున్నాను నేను, లేదండి. ఉల్లిపాయలు, కొత్తిమీర అవన్నీ వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదిగోండి రెడీ అయిపోయింది. చూసారా, మెత్తని ముక్కలతో మన అమ్మమ్మలు, నాయనమ్మలు తింటారు, మన చిన్నబాబులు, పాపలు తింటారు. ఈ విధంగా నేను డిన్నర్ని అయితే రెడీ చేసుకున్నానండి. చూసారు కదా, రైస్, దమ్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఉల్లిపాయలు, పాయసం, సగ్గుబియ్యం పాయసం, పెరుగు చట్నీ, పుల్కాలు, అదిగోండి పుల్కాలు, మనం చేసి పెట్టుకున్న పుల్కాలు, పులావు, స్వీటు,
అదండి. ఎలా ఉంది మన డిన్నర్? మీరు కూడా తయారు